హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడండి. నేనైతే పొద్దున్నే లేచాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:40. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం పొంగల్ అనేది పొంగించకూడదు కదా. అందుకని ఉదయాన్నే సూర్యుడు చెట్ల మధ్య నుంచి దోబూచులాడుతూ సూర్యభగవానుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడండి. ఇప్పుడే సూర్యభగవానుడు వస్తున్నాడు కదండి. మనం పూజ చేసుకున్నప్పుడు మనం పాలు పొంగిస్తాం కదండి. చాలామందికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పాలు పొంగించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. బొగ్గులు కుంపటమైనా ఆవు పేడ పిడకలతో పొంగించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ఒక 4 ఆవు పేడ పిడకలు తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా పొయ్యి మీద ఇలా పెట్టుకోవాలండి. పొయ్యిని కూడా చక్కగా అలంకరించుకోవాలి. తరువాత ఒక ఇత్తడి గిన్నె తీసుకోవాలి. దానికి ఒక 5 కుంకుమ గంధం బొట్లైనా మనం పెట్టుకొని ఇలాగా ఒక పాత్రని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడే ఇంకా సూర్యుడు వస్తున్నాడు కాబట్టి నేను పొంగల్ అనేది పొంగిస్తున్నాను.